జీపీ ఎలక్షన్స్ ఈ సోనాల అంటే ఒక హాట్ వర్డ్. మనం ఆదిలాబాద్లో కూడా ఇదే వినిపిస్తుంది. అంటే సోనాలలో గొడవ అవుతుంది. ఆ మంచి పేరు రావట్లేదు సోనాలకి. అంటే అట్లా అక్కడ కూడా ఆదిలాబాద్లో కూడా బోత్లో సోనాలలో గొడవ అవుతుంది, గ్రామ పంచాయతీలో పక్కా అవుతుంది అట్లా అంటున్నారు. దాని మంచి మాట కాదు, అది చేతి మాట. ఎందుకంటే మీ ఊరు పేరు ఖరాబ్ అవుతున్నాయి, ఆ బోత్ పేరు ఖరాబ్ అవుతున్నాయి, లేకపోతే సోనాల పేరు ఖరాబ్ అవుతున్నాయి, లేకపోతే బయట అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ గుడవ చేసిన వాళ్ళు జనాలు ఉంటారు, అందువల్ల వాళ్ళు గుడవ చేస్తున్నారు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ జీపీ ఎలక్షన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఉండాలి, పీస్ఫుల్గా జరగాలి. నేనంటే ప్రతి ఒక్కరికి బైండ్ ఓవర్ చేస్తాను. ఎవరైనా గుడవ చేస్తే ఎలక్షన్ కేసు కూడా నమోదవుతుంది. జస్ట్ అప్పుడప్పుడు సెటిల్ చేసి కాంప్రమైజ్ చేసి వెళ్ళిపో అట్లా అయితే కూడా కేసు నమోదవుతాయి. ఒక్కసారి ఒక్క ఎలక్షన్లో కేసు నమోదైంది అంటే నేను 100% ఆ కన్విక్షన్ వరకు చూస్తాను. ఆ కన్విక్షన్ వస్తుంది. ఒకసారి కన్విక్షన్ వచ్చింది అంటే 6 years మళ్ళీ పోటీ చేయడానికి లేదు. మళ్ళీ ప్రతి ఎలక్షన్లో బైండ్ ఓవర్ కావాలి. మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. రౌడీ షీట్ ఓపెన్ అయితే జీపీ ఎలక్షన్ రోజు మార్నింగ్ ఓటు వేయాలి, మళ్ళీ ఫుల్ డే పోలీస్ స్టేషన్ కూర్చోవాలి వస్తుంది. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి పోలీస్కి సహకరివ్వండి. ఈ గుడవ లుల్లి దారిలో వీళ్ళు వెళ్ళకండి. మీకు ఏమైనా ఇష్యూ ఉంటే 100 100 నెంబర్కి డయల్ చేసి SHO CIకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే కేసు నమోదు చేస్తాము. జైలు పంపాలంటే నాన్ అవైలబుల్ కేసు ఉంటే మోర్ దెన్ 7 years పనిష్మెంట్ ఉంటే జైలు పోవాలి అంటే జైలు పంపిస్తాము. బట్ ఎలక్షన్ కంటే ముందు ప్రీ క్యాంపెయినింగ్ ఫేజ్లో, ప్రీ క్యాంపెయినింగ్, డ్యూరింగ్ పోల్, పోస్ట్ పోల్ ఏం గొడవ లేకుండా ఉండాలి. ప్రీ క్యాంపెయినింగ్లో సైలెన్స్ పీరియడ్ వరకు మీరు చేయొచ్చు. సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది అంటే మళ్ళీ క్యాంపెయినింగ్ చేయడానికి లేదు, అనవసరంగా బయట తిరగడానికి లేదు. పోలీస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మళ్ళీ బయట కనిపిస్తే మళ్ళీ మనం బైండ్ ఓవర్ చేస్తాము. బైండ్ ఓవర్ అయిన వాళ్ళకి బైండ్ డౌన్ కూడా చేపిస్తాము. ఇప్పుడు ఉత్తునూరులో ఒక పర్సన్కి 10 రోజులు జైలు పడింది. ఎందుకు పడింది అంటే అతనికి మనం పోలీస్ వాళ్ళు బైండ్ ఓవర్ చేశారు, మంచి ఉండాలి. మళ్ళీ అతను గొడవ చేశారు, మళ్ళీ లొల్లి చేశారు, మళ్ళీ కేసు అయింది. అదే రోజు తహసీల్దార్ అతనికి కేసు అయిన రోజు తర్వాత నెక్స్ట్ డే అతను 10 రోజులు జైలు ఇచ్చారు. సో మీ అందరితో రిక్వెస్ట్, బైండ్ ఓవర్ అంటే మీరు దాని తర్వాత మంచి ఉండాల్సింది. మళ్ళీ కేసు చేస్తే అట్లా అవుతుంది. అదే ప్రీ క్యాంపెయినింగ్ ఫేజ్లో మీరు అందరు ఏం చేయాలి అంటే క్యాంపెయినింగ్ ఫేజ్లో మీరు క్యాంపెయినింగ్ చేయొచ్చు, అది కూడా టైం ఉంది. టైం తర్వాత క్యాంపెయినింగ్ చేయడానికి లేదు. డిపార్ట్ చేయని పక్షంలో తహసీల్దార్కు మేము బాండ్ ఇచ్చిన వ్యక్తిని జైలుకు పంపే అధికారం ఉంటుంది. జైలు పీరియడ్ కూడా వాళ్ళ ఇష్టం ఉంటుంది, ఎంతనో పంపచ్చు. మళ్ళీ బైండ్ ఓవర్ అయిన తర్వాత ఫర్దర్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం బైండ్ ఓవర్ చేసేటప్పుడు అమౌంట్ వేస్తారు, పీరియడ్ వేస్తారు, చాలా ఇబ్బందులు ఉంటాయి అట్లా. తర్వాత ఈ విధంగా రిపీటెడ్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇదంతా డాటా ఉంటుంది కాబట్టి పోలీసులు PD యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, PD యాక్ట్ అయితే ఇక సీరియస్ 1 year డైరెక్ట్ జైలుకి ఇవ్వడం ఉంటుంది. అంటే రిపీటెడ్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ కేసులలో ఇన్వాల్వ్ అయితే లాస్ట్ మారుతలేడు అన్నప్పుడు PD యాక్ట్కు పోతారు పోలీసు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. నిలబడ్డ క్యాండిడేట్లు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోరాదు. ఓటర్లను మద్యం పేరిట కానీ, క్యాష్ పేరిట కానీ, గిఫ్ట్లు, దావతుల పేరిట ఎవరైనా నిలబడ్డ క్యాండిడేట్లు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయి. మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయబడుతుంది. మాకు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎవరు లిక్కర్ డంపులు పెట్టిండ్రు, ఎవరు క్యాష్ పంచడానికి చూస్తుండ్రు, ఎవరు దావతులు ఇస్తుండ్రు, తర్వాత ఇవన్నీ కూడా గిఫ్ట్లు ఇస్తుండ్రు. ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ వస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పడకుండా మీరు తెలియకుండా మా దగ్గర ప్రతి సమాచారం వస్తుంది, ప్రతి విలేజ్ దగ్గర కూడా వస్తుంది. ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, సీసీ కెమెరా, ప్రతి అడుగడుగులో సీసీ కెమెరాలు ఉంటాయి. ఏది ఇల్లీగల్ పని చేసినా, ఏ నేరం చేసినా బయటపడుతుంది. అది బయటపడకుండా ఆగదు. కాబట్టి ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు ఫ్రీ, ఫేర్గా, పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేటట్టు చూసుకోవాలి. ఓటర్స్ కూడా ఎవరు ప్రలోభ పెట్టడానికి వచ్చినా అటువంటి సమాచారం మాకు ఇవ్వాలి. వాళ్ళు ప్రలోభ పెట్టే వాళ్ళు సర్వీస్ ఏం చేస్తారు, రేపు మళ్ళీ మీకు సర్వీస్ చేయడం ఇచ్చిపెట్టి మళ్ళీ
మిమ్మల్ని గెలిచిన తర్వాత కూడా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది జీపీ ఎలక్షన్లలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఇక్కడ ఓటుకు వినియోగించడానికి గౌరవ మా ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి వస్తున్నారు. ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ సోనాల విలేజ్ అంటే పొలిటికల్ సెన్సిటివ్. ఇక్కడ చిన్న చిన్న వాటికి గొడవ పడుతున్నారు. మరి ఎందుకు పడుతున్నారో అర్థమవుతలేదు. వీళ్ళకి అర్థమవుతలేదు. గొడవ పడుతున్నారు, కేసులు అవుతున్నాయి. అప్పుడు ఫస్ట్ బాధ అనిపిస్తుంది, తర్వాత బాధ అనిపిస్తుంది కోట్ల చుట్టూ తిరిగేటప్పుడు. మొన్న బోత్రా మీటింగ్ అప్పుడు గొడవ అన్ని కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు తిరగాలి, 2-3 years తిరగాలి, అప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఈ మెయిన్ యువకులు స్టూడెంట్స్ ఈ గొడవలలో పోకండి. తర్వాత ఎవరన్నా మన లోకల్ పోలీస్, ఎస్హెచ్ఓ, సిఐ, డిఎస్పీ ఇక్కడ అన్ని క్రిటికల్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా ఇక్కడ సోనాల మనం క్రిటికల్ పోలింగ్ లొకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను కూడా విజిట్ చేశాను. ఇక్కడ రూట్ మార్చ్ కూడా ఇప్పుడు మనం ఫోర్స్ స్పెషల్ పార్టీతో చేయడం జరిగింది. ఈ సోనాల కోసం ఒక సెపరేట్ ఎస్ఐ కూడా ఎలక్షన్ డేకి మనం ఏర్పాటు చేస్తాము. అందరు ప్రజలతో అదే మనవి దాటి ఎలక్షన్ ఫ్రీ ఫేర్ నడవాలి, వితౌట్ ఎనీ కోర్జన్ నడవాలి, పీస్ఫుల్గా నడవాలి. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇది ఎలక్షన్ నడవాలి. దానికి మనం కూడా పోలీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. మీ అందరితో కూడా అదే రిక్వెస్ట్ దట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే 100 డయల్ చేయండి. మీరు మీ చేతిలో చట్టం తీసుకొని ఏం చేయకండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తొందరగా 100 డయల్ చేస్తే మనం 100% మనం యాక్షన్ తీసుకుంటాము అండ్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా జరిపిస్తాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.